నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దీపావళి నుంచే ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమ అభివృద్ధి కర్నూలు పర్యటనలో సీఎం వెల్లడి శ్రీవారి లడ్డూ కల్తీపై తాత్కాలికంగా సిట్ దర్యాప్తు నిలిపివేత సుప్రీంకోర్టులో విచారణ దృష్ట్యా నిర్ణయం తిరుమలలో వెల్లడించిన డీజీపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు 3 రోజులు ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు మూసీ నది ప్రక్షాళనలో మరో ముందడుగు ఖాళీ చేసిన ఇళ్లు కూల్చివేత చేపట్టిన అధికారులు తొలుత హామీలు అమలు చేయాలన్న కేటీఆర్ మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన సర్కార్ గత ప్రభుత్వమే 8480 అక్రమ కట్టడాలు ఉన్నట్లు తేల్చిందన్న శ్రీధర్ బాబు కాంగ్రెస్ హామీలు నెరవేర్చే వరకు రైతులకు అండగా ఉంటామన్న బీజేపీ 24 గంటల దీక్ష విరమణ మభ్యపెట్టే ప్రయత్నాలు వద్దన్న తుమ్మల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్ తుది విడతలో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం 40 నియోజకవర్గాల్లో 65.48% ఓటింగ్ బంగ్లాదేశ్ పై 2 టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ కాన్పూర్ మ్యాచ్లో 7 వికెట్లతో జయభేరి అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. యువతకు స్థానికంగానే ఉపాధి దొరికేలా చూస్తామన్న చంద్రబాబు వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడారు. 2.83 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు పైలాన్ ఆవిష్కరించారు. గ్రామంలోని కాశీశ్వరుడిని దర్శించుకుని పూజలు చేసిన సీఎం తర్వాత ప్రజావేదికలో పాల్గొన్నారు. అనర్హులు కూడా పింఛన్లు అడగటం సరికాదన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలి అనేది తన లక్ష్యమన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని ఆయన వాటిని సరిచేస్తామన్నారు. రాజముద్రతో పైసా ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లులో పరిశ్రమలు వస్తాయని 1000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ 2 కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. మద్యం విధానంలో శెట్టి బలిజ, ఈడిగ, గౌడలకు 10% రిజర్వేషన్లు ఇస్తామన్న సీఎం 100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతామన్నారు. మగవారితో మద్యం మాన్పించే బాధ్యత మహిళలదేనని ఆయన సూచించారు. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి కరెంట్, కుళాయి, సిలిండర్, టాయిలెట్ ఉండాలన్న చంద్రబాబు ఇళ్లు లేని వారికి సొంతిల్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు.
తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుమలలో పర్యటించిన ఆయన న్యాయవాదుల సూచన మేరకు దర్యాప్తు ఆపేసినట్లు చెప్పారు. చట్టం, న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ వివరించారు. 2000కు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తులపై కన్నేసి ఉంచుతామన్నారు. బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు నడుపుతుందని చెప్పారు. తిరుమల లడ్డూ కేసు విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుందని డీజీపీ వెల్లడించారు. కంప్లైంట్ వచ్చింది మాకు, దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది. కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ అనేది ఫామ్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. గత 2 రోజులుగా వెళ్ళి ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆ దర్యాప్తు ఆపడం జరిగింది. వీ బీన్ ఇన్ఫార్మ్డ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ కౌన్సిల్. మా లాయర్ ఉంటారు కదా, కౌన్సిల్ హాస్ ఇన్ఫార్మ్డ్ దిస్ వాట్ ఇట్ ఈస్, సో వీ స్టాప్డ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమల బయలుదేరారు. ఈ సాయంత్రం తిరుపతి చేరుకున్న పవన్ అక్కడి నుంచి అలిపిరికి చేరుకుని కాలినడకన తిరుమలకు బయలుదేరారు. పవన్ యాత్రను దృష్టిలో పెట్టుకుని మెట్ల మార్గంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. రాత్రికి గాయత్రి నిలయం అతిథి గృహంలో పవన్ బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఆ తర్వాత వెంగమాంబ అన్నదాన కేంద్రానికి వెళతారు. రేపు రాత్రి కూడా తిరుమలలోనే బస చేయనున్న డిప్యూటీ సీఎం ఎల్లుండి సాయంత్రం 4:30 గంటలకు తిరుమల నుంచి తిరుపతి చేరుకుంటారు. ఎల్లుండి 5:30కు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు. తర్వాత విజయవాడ బయలుదేరుతారు. ఏడాదిన్నర క్రితం నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. slprp.ap.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయని ఆమె తెలిపారు. వేర్వేరు కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలను 5 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. హోంమంత్రి ప్రకటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రిలిమినరీ పరీక్ష తర్వాత జరగాల్సిన శారీరక దారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాలతో వాయిదా పడుతున్నాయని ఇవాళ ప్రజా దర్బార్లో కొంతమంది యువకులు తమకు చెప్పినట్లు లోకేష్ వివరించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించాలని హోంమంత్రికి చెప్పగా ఆమె వెంటనే అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మూసీ ప్రక్షాళనలో మరో ముందు అడుగు పడింది. నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాదర్ఘాట్, శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్పుర, మూసానగర్ ప్రాంతాల్లోని మూసీ రివర్ బెడ్లో ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. ఆయా ఇళ్లలోని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి అక్కడి నుంచి తరలించిన అధికారులు ఇప్పుడు ఆ ఇళ్లను కూల్చివేస్తున్నారు. మలక్పేట ఎమ్మెల్యే బలాలా సహకారంతో సుమారు 100 మంది కూలీలతో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ఒక్క శంకర్ నగర్లోనే 100కు పైగా నివాసాలను కూల్చివేశారు. కొన్ని చోట్ల కూల్చివేతలు జరుగుతుండగా పలు బాధిత కుటుంబాలు తమ సామాగ్రి తీసుకువెళ్లడానికి సమయం ఇవ్వాలంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగాయి. అయితే అధికారులు సర్ది చెప్పడంతో బాధితులు శాంతించారు. ఒక్కొక్కటే ఇళ్లను కూలుస్తుండగా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన డీసీఎంలు, మినీ వ్యాన్లలో బాధిత కుటుంబీకులు సామాగ్రిని తరలించారు. రేపు కూడా ఈ కూల్చివేతలు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే పేదల ఇళ్లు పడగొట్టకుండా ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. అంబర్పేట గోల్నాక డివిజన్లోని న్యూ తులసిరాం నగర్లో కేటీఆర్ పర్యటించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. బాధితులకు భారాస అండగా ఉంటుందని, న్యాయ పోరాటం చేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. మూసీ నిర్వాసితులు అంతా కలిసి పోరాడితే ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. పేదలకు నష్టం జరుగుతుందనే కేసీఆర్ హయాంలో మూసీ అభివృద్ధి ప్రాజెక్టును పక్కన పెట్టామని ఆయన చెప్పారు. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000 20,000 మంది పోతారని చెప్తుంది. కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000 2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం. మూసీ మీద మీ సౌలత్ కోసం హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం. ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, చాలా మంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్న, కరెక్ట్ కాదన్నాడు. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబోళ్లకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి
పక్కకు పెట్టినాం. అటు మూసీ బాధితులను కలిసి వెళుతున్న కేటీఆర్ను ముషీరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో సమావేశమై తిరిగి వెళ్లే క్రమంలో కేటీఆర్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంట్లో భోజనం కోసం బయలుదేరారు. విద్యానగర్ నుంచి వెళుతున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నాయి. వెంటనే కేటీఆర్ భద్రతా సిబ్బంది కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశాయి. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను పంపేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాంగ్రెస్ శ్రేణులు తన కాన్వాయ్ని అడ్డుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు అండగా నిలబడాలన్న తన లక్ష్యాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. ఇలాంటి దాడులు తమకు మరింత శక్తినిస్తాయన్నారు. కేటీఆర్పై కాంగ్రెస్ నేతల దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చెప్పే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ అంటే ఇదేనా అని హరీష్ ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వమే మూసీలో 8,480 అక్రమ కట్టడాలు ఉన్నాయని లెక్క తేల్చిందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మూసీ నదికి హద్దుల గుర్తింపుపై గత ప్రభుత్వం సర్వే కూడా పూర్తి చేసిందన్నారు. ఈ మేరకు గత ప్రభుత్వంలో జరిగిన సమావేశాలు మీటింగ్ మినిట్స్ను ప్రదర్శించారు. మూసీపై అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని 2021లోనే కేటీఆర్ ఆదేశించారని శ్రీధర్ బాబు చెప్పారు. మూసీ నిర్వాసితులను 2 పడక గదుల ఇళ్లలోకి తరలించాలని కేటీఆర్ అప్పట్లో అధికారులను ఆదేశించారని వివరించారు. మధ్యతరగతి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళుతున్నట్లు మంత్రి చెప్పారు. మూసీ పరిధిలో చాలా మంది స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేస్తున్నారని వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రక్రియ చాలా క్లిష్టమైందన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలు సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్కు సంబంధించిన 2 వైపులా 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ, బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ కానీ అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చాలని చెప్పారు. జియో నెంబర్ 7 2016లో రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కార్యాచరణలో చేపట్టాలని ఆ సమాలోచన భాగంలో అందరితోని సంప్రదించి ఈ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్కు మంచి పేరు రాకూడదనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మూసీ పరివాహక ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అన్నారు. మూసీ కాలుష్యంతో రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని పరివాహక ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. చెరువులు, నాలాలపై ఆక్రమణలనే కూల్చేస్తామని గతంలో చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ పని చేస్తున్నారని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. పేదలకు ఎక్కడా అన్యాయం జరగకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మహిళలకు రుణాలు, పిల్లల చదువులకు బాధ్యత తీసుకుని మూసీ రివర్ బెడ్ నుంచి కుటుంబాలను తరలిస్తున్నట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ కాలుష్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. ఇక హైడ్రా విషయానికి వస్తే కేసీఆర్ గారే చెప్పిండు, అసెంబ్లీ వేదికగా చెప్పిండు, 28,000 కట్టడాలు ఎఫ్టీఎల్ ఉన్నాయి, కూలగొట్టాల్సిందే, కూలగొడితే మీ మీడియా ప్రతినిధులందరూ కూడా సహకరించాలి, తప్పుగా చూపించొద్దని చెప్పి గతంలో ఆయన ఒక్క బిల్డింగ్ కూలగొట్టకుండా ప్రతి సంవత్సరం వరదలకు హైదరాబాద్ లో వర్షాలు పడ్డప్పుడల్లా పేదల ఇల్లు మునిగిపోయి దాని గురించి ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎందుకు మూసి క్లీనింగ్ చేయలేదు? మీరు చేస్తుంటే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ప్రజల్ని ఒప్పిస్తాం, బతిలాడతాం. దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి. మూసి పక్కన ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం, 20,000 సాయం చేస్తాం, మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన స్కూల్ పెడతాం. ఇవన్నీ చేయాలని ప్లాన్ చేస్తున్నాం మేము. ఇది బాగా కలుషితం అయిపోయి మేమైతే మా దగ్గర పండించిన పంటని బయట అమ్మి బియ్యం వేరే ఊరు పట్టుకుంటాం. ఇసుక సహా గనుల దోపిడీ వ్యవహారంలో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ న్యాయస్థానం 3 రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. వెంకటరెడ్డిని 1 వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఏసీబీ కోరింది. అయితే 3 రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల దోపిడీకి వెంకటరెడ్డి సహకరించారని గుర్తించిన ఏసీబీ గత నెల 11న ఆయనపై కేసు నమోదు చేసింది. ఆయన పరారు కావడంతో గాలించిన అధికారులు ఎట్టకేలకు సెప్టెంబర్ 26న హైదరాబాద్లో అరెస్టు చేశారు. జేపీ వెంచర్స్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలకు ఆయన అనుచిత లబ్ధి కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి.
పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. పట్టా భూములతో పాటు డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు పచ్చ జెండా ఊపింది. పట్టా డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా జీవో జారీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపునకు నిరసనగా కార్మికులు నిరసనకు దిగారు. కుటుంబాలతో కలిసి ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. ఈడీ వర్క్స్ భవనాన్ని ముట్టడించారు. యాజమాన్యం తీరుతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన కార్మికులను తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. నైరుతి రుతుపవనాల సమయంలో వరదలు సంభవించిన వేరువేరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో కేంద్ర వాటా, ఎన్డీఆర్ఎఫ్లో అడ్వాన్సులు కలిపి 5,858 కోట్ల 60 లక్షల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 1,036 కోట్లు, తెలంగాణకు 416.80 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందుతూనే ఉన్నాయి. ఉండవల్లి నివాసాల్లో ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి పలువురు విరాళాలు అందించారు. తాడిపత్రికి చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులు 1,10,000 విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా అర్చక సేవా సంఘం ప్రతినిధి జి కృష్ణమాచార్యులు 1,00,000 రూపాయలు ఇచ్చారు. వేములపల్లి శివరామకృష్ణ, గుంటూరుకు చెందిన ఆర్ రవికుమార్ 50,000 చొప్పున విరాళం అందజేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ రైతులకు అండగా తాము నిలబడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రైతు హామీల సాధన కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ తలపెట్టిన 24 గంటల దీక్ష ఉదయం 11 గంటలకు ముగిసింది. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నేతలకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశారు. అనంతరం మాట్లాడిన నేతలు అబద్దాల హోరులో బీఆర్ఎస్ పార్టీ మట్టిలో కలిసినట్లే కాంగ్రెస్ కు కూడా భంగపాటు తప్పదన్నారు. రైతుల గోడు పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులే తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. 9 నెలల నుంచి తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వసూళ్ల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించిన నేతలు ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేశారని ఆక్షేపించారు. ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా రేపొస్తుందో మాపొస్తో అని చెప్పి చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలనియా 4 లక్షలనియా నీకు అక్కర్లేని సబ్జెక్టు, నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈ రోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు. మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్లను 1,50,000 కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్టు నింపుతున్నాడు తప్ప ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు. బీజేపీ రైతు దీక్షలు చేయడంపై తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. లేని సమస్యలు ఉన్నట్లు ప్రజలను రైతులను మభ్యపెట్టేందుకే బీజేపీ దీక్షలు చేస్తోందని ఆరోపించారు. రైతులకు నిజంగా మేలు జరగాలంటే కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష చేసి మద్దతు ధర చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు డిమాండ్ చేయాలని సూచించారు. కేంద్రం వల్ల తెలంగాణ రైతులు 2.5 లక్షల కోట్లు నష్టపోయారన్న తుమ్మల 2 లక్షలకు పైగా రుణమాఫీకి త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీలో పదవులపై తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి తుమ్మల విమర్శించారు. తప్పకుండా మేము అనుకున్నటువంటి 42 లక్షల ఖాతాలకి 31,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాము. ఇప్పుడు వరకు 22 లక్షల ఖాతాలకే వేసాము, 18,000 కోట్లే వేసాము. బీజేపీ నాయకులు తప్పుడు స్థలంలో ధర్నా మొదలుపెట్టారు. రుణమాఫీ పూర్తి కాకముందే రుణమాఫీ మాటెత్తనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. మీ రాజకీయ పదవుల కోసమో, మీ రాజ్యంలో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఎవరుండాలి, పార్టీ అధ్యక్షుడికి ఎవరుండాలని మీరు పోటీ పడటానికి రైతుల్ని పావులుగా వాడుకోవద్దని చెప్పి బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం.
దక్షిణాసియా దేశాలు సైబర్ నేరాల హబ్గా మారుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తొలిసారి అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించి రాజస్థాన్లో 27 మంది నేరస్తులను అదుపులోకి తీసుకుందని తెలిపారు. నిందితుల నుంచి 31 సెల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు, 2 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు 29 నకిలీ ఖాతాల ద్వారా 11 కోట్లు కొల్లగొట్టారని వివరించారు. ప్రజలు ఫోన్లకు వచ్చే అనుమానిత లింకులను తెరవద్దన్న శిఖా గోయల్ అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు వైమానిక క్షిపణి దాడులు చేస్తున్న ఇరు వర్గాలు ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. హెజ్బొల్లా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా ఈ ఉదయం ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ లెబనాన్లో అడుగుపెట్టాయి. లెబనాన్ సరిహద్దు గ్రామాల నుంచి తమ ప్రజలకు పొంచి ఉన్న ముప్పును అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. గాజాలో హమాస్తో యుద్ధం చేస్తూనే లెబనాన్లో హెజ్బొల్లా తీవ్రవాదులతో నార్థరన్ యారోస్ పేరిట చేపట్టిన ఈ పోరాటం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అటు ఇజ్రాయెల్ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ సరిహద్దులోని మెటులా పట్టణంలో ఐడిఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఉదయం 5 క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించింది. వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణ రద్దు చేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. 3 విడతల పోలింగ్లో భాగంగా ఇవాళ 7 జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 65.48% ఓటింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఉదంపూర్లో అత్యధికంగా 72.91% పోలింగ్ నమోదైంది. ఒకప్పుడు తీవ్రవాద వేర్పాటువాదుల కోటాగా పేరున్న సోపోర్లో 41.44% ఓటింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన సతీమణి కుమారుడితో కలిసి జమ్మూలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 90 శాసనసభ స్థానాలు ఉండగా గత నెల 18న మొదటి విడత, 25న రెండో విడత పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. రోడ్లు, ఫుట్పాత్లు, జలాశయాలు, రైల్వే ట్రాక్లను ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజల భద్రతే ముఖ్యమని తేల్చి చెప్పింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కట్టడాల కూల్చివేతకు ఓ వ్యక్తి నిందితుడు లేదా దోషి అనే అంశం మాత్రమే కారణం కారాదని ధర్మాసనం పేర్కొంది. దేశంలో ఆక్రమణల కూల్చివేతపై పౌరులందరికీ వర్తించే విధంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఓ మతాన్ని ఉద్దేశించి కాకుండా పౌరులు, అన్ని సంస్థలకు వర్తించే విధంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని వివరించింది. రోడ్లు, ప్రభుత్వ భూములు, అడవుల్లో అనధికారిక నిర్మాణాలకు రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు మేలు జరగకుండా మార్గదర్శకాల్లో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. త్వరలోనే తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.